లేటెస్ట్గా ఇండస్ట్రీ చుట్టూ కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. ప్రప్రథమంగా అల్లు అర్జున్ గారి అరెస్ట్. దీన్ని ఇండస్ట్రీ ఎలా చూస్తుంది అల్లు అర్జున్ అరెస్ట్ అనే విషయాన్ని? ఎందుకంటే ఇండస్ట్రీ నిన్న అల్లు అర్జున్ ఇంటికి చాలామంది ప్రముఖులు ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు వెళ్ళారు. అరెస్ట్ అసలు న్యాయమేనా అన్యాయమా అనేది డిస్కషన్ ఎక్కువ జరుగుతుంది. అరెస్ట్ ఇస్ రొటీన్ ప్రొసీజర్ కదా, దాంట్లో పెద్ద ఇష్యూ చేసుకోవాల్సిన అవసరం, దాని గురించి చర్చించాల్సిన అవసరం ఏం లేదు నా లెక్కలో అయితే. ఓకే, ఇప్పుడు అక్కడ ఏదో ఒక జరగకూడదు జరిగింది, ప్రాణం పోయింది ఒకటి, ఒక ప్రాణం ఇంకా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఆ టైప్లో పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా. కేసు ఉంటే అరెస్ట్ చేయాలి, చేస్తారు, వదిలేస్తారు, బెయిల్ వస్తుంది, బయటకు వచ్చేస్తారు. సింపుల్ ఇష్యూ అది, పెద్ద దాన్ని సీరియస్గా తీసుకునే అంతేం లేదు. ఓకే, నేను అందుకని అరెస్ట్ అయ్యేటప్పుడు కూడా అరవింద్ గారు కానీ ఆయన అల్లు అర్జున్ గారు కానీ చూసాను, మామూలుగానే ఉన్నారు, కామ్గానే ఉన్నారు కదా, అంత సీరియస్ కాదు. జరగాలి కదా, ప్రొసీజర్ జరగాలి. లేదంటే ఇప్పుడు ఏమంటాను, రేపు నేను ఏదో నాకు జరిగింది, నన్ను అరెస్ట్ చేశారు, మొన్న అర్జున్ గారిని ఎందుకు చేయలేదు, నన్ను ఎందుకు చేశారని అడుగుతారు జనం. సో ఇటువంటివి ఉండాలి. బట్ అది చేసేటప్పుడు చేసిన పద్ధతి కరెక్టా కాదా అంటే అల్లు అర్జున్ గారు అంటాం వినపడింది దాంట్లో, బెడ్రూమ్లోకి వచ్చారు ఏంటండి అనేది, సంథింగ్ బట్టలు వేసుకొని ఎవరా అటువంటి సంథింగ్ వినపడతాను, సరిగ్గా వినపడదు నాకు. అటువంటిది ఉంటే కష్టం. బయటకు వచ్చి రమ్మంటే వస్తారు. అసలు ఎందుకు వీళ్ళు మేము కావాలంటున్నాం అంటే ఈయన వెళ్ళేవాడు డైరెక్ట్గా స్టేషన్కి, వాళ్ళు అంత వచ్చి ఎంత హడావిడి చేయాల్సిన అవసరం లేదు. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, అటు బీజేపీ నుంచి బండి సంజయ్ కానీ, ఏపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అంబటి రాంబాబు కానీ, ఇలా చాలామంది స్పందించారు దీని వెనక కుట్ర జరుగుతుంది అని చెప్పేసి. అది కాకుండా రేవంత్ రెడ్డి గారు కావాలని చేశారనే టోన్లో చాలామంది మాట్లాడుతున్నారు. అవకాశం ఉందంటారా? కావాలని చేసే సందర్భాలు ఉంటాయంటారా? ఇట్లా సందర్భాలు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన చేసిన అరెస్టులు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అరెస్టులు, వీళ్ళందరూ చేసిన అరెస్టులు లెక్కేసుకుంటే మరి బీజేపీ వాళ్ళు ఇప్పుడు చేస్తున్న అరెస్టులు, ఇవన్నీ లెక్కేసుకుంటే అన్ని కుట్రలేనా? ఇవన్నీ కుట్రలైతే ఇది కూడా కుట్రే. ఓకే, కుట్రే ఉంటుంది. ఇప్పుడు ఒక చట్టం తన పని తను చేసుకుపోతుంది, రైటా తప్ప అనేది వేరే సంగతి. ఇప్పుడు మనకి బీజేపీ గవర్నమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం నిన్న ఎవరో చెప్తా అంటే చూసా, ఇంతవరకు ముస్లిం లీగు మన ఓవైసీ బ్రదర్స్ మీద ఒక కేసు కూడా పెట్టాల భారతదేశంలో. మిగిలిన అందరి మీద ఈడీ కేసులు, ఇన్కమ్ ట్యాక్స్ కేసు, ఇంకో కేసు అన్ని అపోజిషన్ స్టేట్లోనూ ఉంది. ఒక ఓవైసీ వాళ్ళ మీద లేదు. అది కుట్ర అంటే మిగిలిన అన్ని కుట్రలేగా. వాళ్ళ బీజేపీ వాళ్ళ మీద కూడా లేదు. బీజేపీ వాళ్ళ మీదను ఓవైసీ ఎంఐఎం పార్టీ మీద లేదు, కేసులు పెట్టాల. మిగిలిన అన్ని పార్టీల మీద కేసులు పెట్టారు. ఇది కుట్ర అనుకోవాలి మనం. ఓకే, అంటే మీరు అనేది ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి పార్టీలు ఏదైతే ఉందో మతతత్వ పార్టీలు అనే ముద్రపడిన పార్టీలు ఆ రెండు అంటారు, ఆ రెండింటి మీద కేసులు లేవంటారు. అంతేగా మరి. ఓకే, సో అది మనకు అనవసరం. ఇప్పుడు దీనికి దానికి సంబంధం లేదనుకోండి. అట్లాగే వాళ్ళు ఏం చెప్తారు, చట్టం తన పని చేసుకుపోతుంది అంటారు వాళ్ళు. ఆ విషయం వచ్చినప్పుడు ఇక్కడ చట్టం తన పని తను చేసుకుపోతుంది. మరి జగన్ గారు చేసినప్పుడు జగన్ గారిని రోజు అరుస్తూ ఉండేవాళ్ళం మనం. బీజేపీ చేస్తున్నప్పుడు మనం అరుస్తూనే ఉన్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ చేసినప్పుడు అరుస్తున్నాము. మరి మన వరవర్రావు గారిని తీసుకెళ్ళి లోపలేసారు, 80 ఏళ్ళ మనిషిని, మొత్తం 6గురిని, అంతా పెద్దవాళ్ళని మరి వేసి కూర్చోబెట్టారు. ఎవరన్నా మాట్లాడారా? సాయిబాబా గారు చచ్చిపోయారు, ఆయన క్రిపుల్డ్, ఆయన్ని తీసుకెళ్ళి లోపల పెట్టారు. ఆయన చచ్చిపోయేదాకా ఊరుకోలేదు వాళ్ళు. ఆయన ఏం చేస్తారు, ఆయన చంపేశారు మరి. ఓకే, సో ఇవన్నీ మనం మాట్లాడామా? అప్పుడు ఎవరన్నా స్పందించారా? మరి అప్పుడు ఎందుకు స్పందించలేదు? ఓకే, లేదు. ఇక్కడ మాత్రం ఏంటి, ఈయన హీరో. నిన్న పవన్ కళ్యాణ్ గారు మొత్తం రాష్ట్రాన్ని చక్కదిద్ది పెట్టాడు కాబట్టి ఈయన బొట్లో వేసుకుంటే ఈయన కూడా చక్కబెట్టి పెడతాడని ఆశ. అర్జున్ని పార్టీకి ఆపాదించుకోవడానికి పనికి వస్తాడేమో అని ఒక ఆశ. ఓకే, ఆపాదించుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారంటారు.